నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్. ప్రస్తుతం మా స్టూడియోలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి వ్యక్తిగా తనకంటూ ఒక స్టేజ్ని నిరూపించుకుంటూ ఎలా ఉంటే బాగుంటుంది, ఎట్లా చేసుకుంటే సమాజంలో ఉండగలుగుతున్నాము అనే అవగాహనపై మా స్టూడియోలో ప్రస్తుతం ఒక ఇన్వైట్ చేస్తున్నాము. వారితో ఈరోజు నాయుడు టాక్స్లో ముఖాముఖి. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నారా? ఏంటి మీ ఇంట్రడక్షన్ ఏంటి అసలు ఫస్ట్? నమస్తే అందరికీ. నా పేరైతే షమీనా. ఇన్స్టాగ్రామ్లో నా నేమ్ వచ్చి షమి 411 ఐడి నాది. ఇక జర్నీ అంటే ఇన్స్టాగ్రామ్లోనే స్టార్ట్ అయ్యింది. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అది అసలు ఆలోచన ఎలా వచ్చింది? యాక్టింగ్ ఫీల్డ్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. అంటే నన్ను నేను టీవీలో చూసుకోవాలను, లేకపోతే ఇంకొక చూడాలను, నన్ను అందరూ గుర్తించాలి అని అయితే చిన్నప్పటి నుంచే ఉంది. కానీ అది అప్పుడు కుదరలేదు. మధ్యలో అంటే ఇంట్లోనే ఏదన్నా యాక్టింగ్ కానీ డాన్సులు కానీ ఇలా ఒక చిన్న పిల్లలాగా చేసుకుంటూ వచ్చాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంక మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ దాకా వెళ్ళాను, తర్వాత ఆపేసాను. అంటే స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మీరు ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ప్లస్ నాటక ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి ఏమైనా ఎప్పుడైనా చేస్తున్నారా? ఆ స్కూల్లో అయితే లేదు, కానీ ట్యూషన్లలో మాత్రం ఏ ప్రోగ్రామ్ పెట్టినా నేను పర్ఫార్మెన్స్ చేసేదాన్ని. లెక్చరర్స్ వచ్చి ఎట్లా చెప్తే వాళ్ళు డ్యాన్స్ మాస్టర్ని పెట్టి ఎలా చేయమంటే అలా చేసేదాన్ని. మంచి గుర్తింపు అయితే వచ్చేది. డ్యాన్స్ చేసినా ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినా మంచిగా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ బాగా ప్రోత్సహించేవాళ్ళు. కానీ మొత్తానికి మటుకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలా సమాజంలో నేనంటూ ఉండాలని అదైతే ఉంది, ఫస్ట్ నుంచి ఉంది. అంటే ఇప్పుడు ఏమన్నా మీరు కొత్తగా ఏమన్నా చేయాలని చెప్పి ఆలోచనలకు ఏమన్నా ఉన్నారా? అంటే ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో మీకు చేయాలనే మోటివేషన్ ఎవరు ఇచ్చారు అసలు? అది టిక్ టాక్ ఉన్నప్పటి నుంచే ఉంది ఇంట్రెస్ట్, కానీ నేను అప్పుడు అంతగా తీసుకోలేదు దాన్ని. ఇన్స్టాగ్రామ్ వచ్చేటప్పటికి నా చేతిలో ఫోన్ ఉంది. కొంచెం ఏదో విషయంలో డిప్రెషన్ లో ఉన్నాను ఫుల్ గా అయితే మాత్రము. దాంట్లో నుంచి ఎలా బయట రావాలో అర్థం కాల. తర్వాత ఫోన్ చేతిలోకి వచ్చాక పిల్లలు ఊరికి జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇలా చేసుకోవచ్చు కదా నువ్వు అనేసి అన్నారు. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు ఐడి కూడా నాకు తెలియదు. అసలు నేనైతే క్రియేట్ చేయలేదు. పిల్లలు చేసి దీంట్లో చేసుకుంటుండు, నీకు నచ్చినట్టు నువ్వు యాక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళకి తెలియకుండానే, చెప్పిన వాళ్ళకి కానీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలియకుండా నా రూమ్ లోకి నేను వెళ్ళి లాక్ చేసుకొని ఊరినే జస్ట్ చేసుకొని దాంట్లో ఫోన్లో పెట్టుకొని చూసుకునేదాన్ని. తర్వాత ఇంకా అది పబ్లిక్ చేయాలి అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు కంపల్సరీ కావాలి. ఎవరికి చెప్పకుండా అయితే మనం పోస్ట్ చేయకూడదు అనేసి అని ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. నావైతే బ్యాడ్ గా కన్వే అవ్వకూడదని నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇంట్లో వాళ్ళకి చెప్పాను, నువ్వు దాంట్లో నుంచి బయట వస్తాను, బాగుంటాను అంటే నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నీకు నచ్చినట్టు ఉండు అని చెప్పారు. అంటే ఇంట్లో అమ్మా నాన్న కూడా హెల్ప్ చేశారు. ప్రతి దానికి వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా. నీకు అప్పుడు ఎట్లా జరగలేదు, ఇప్పుడు అనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి అని చెప్పి వాళ్ళు కూడా మోటివేషన్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలని ఆలోచనప్పుడు అంటే ఒక ఐడియా కూడా, ఒక ఆలోచన కూడా వస్తుంది ఎవరికైనా సరే. ఆడపిల్లము మనం ఇలాంటి పనులు చేస్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందా అనే ఆలోచన కూడా వస్తుంది. అంటే ఆ అవగాహన ఏమన్నా వచ్చిందా? అంటే అమ్మ వాళ్ళు ఎవరైనా నిన్న మాట కూడా ఏమన్నా అడిగారా? బయట వాళ్ళు చూస్తే ఇట్లాగా ఏమనుకుంటారమ్మా అన్న మాట అడిగారు, చెప్పారు. ఇలా నువ్వు ప్రతి ఫోన్లో వస్తున్నావు, ప్రతి దగ్గర వస్తున్నావు కదా, నిన్నేమన్నా తప్పు పడతారేమో, తప్పుగా అనుకుంటారేమో అని అనేసి కొంచెం వాళ్ళు హట్ అయ్యారు కొద్దిగా స్టార్టింగ్ లో. తర్వాత నేను చెప్పాను, నేనైతే తప్పుగా అయితే ఇక్కడేం లేదు, నా పద్ధతుల్లో నా సాంప్రదాయం ప్రకారమే నేను వెళ్తాను, మీకైతే ఏం చెడ్డ పేరు రాదు, మీరు బాధపడద్దు అని చెప్పాను. వాళ్ళు నా వీడియోస్ తర్వాత మా నాన్నకు ఫోన్ కొనిచ్చారు మా అన్న. తర్వాత ఆయన ఫోన్ లో నన్ను చూసుకున్నాడు. మా బంధువులంతా షేర్ చేసేవాళ్ళు ఆయనకే, ఇదిగో మీ పాప ఇది చూడు అని చెప్తే ఆయన చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. భలే చేస్తుంది, అసలు నాకు తెలియదు ఇది చేస్తుంది అనేది, నాకు చెప్పనే లేదు మీరు అసలు అని.
నేను చెప్పాలంటే నాకు భయం వేస్తుంది ఆయనకి కొద్దిగా. నాన్నకి చెప్పాలంటే బ్రదర్కి చెప్పాను కాబట్టి ఓకే, ఆయన ఏమనుకుంటాడో అని ఒక భయం. తర్వాత ఆయన చూసి ఈ కొద్ది కాలంలో నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఆయన ఉండంగానే సెల్ఫీ అడిగినా, మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు అన్న, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంటే తండ్రికి కూతురు సెల్ఫీ వచ్చి అడగడం. అసలు నెల్లూరుకి వెళ్ళాము, ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి. టక్కని బస్ దిగాము, ఒక 2 పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్ షమ్మి కదా అన్నారు. మా నాన్న పక్కనే ఉన్నాడు, ఆయన చేయి నేను పట్టుకొని ఉన్నాను. నేనే నువ్వు అనేసి అంటే వాళ్ళు మాకు ఒక సెల్ఫీ కావాలి అన్నారు. అనడం మా నాన్నకి ఏం అర్థం కాలేదు. ఆయన పాపం ఫస్ట్ కంగారు పడ్డాడు, ఏంది నాన్న వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. అది లేదు నా ఫాలోవర్స్ నాన్న వాళ్ళు ఈ విధంగా ఫోటో అడిగారు అంటే ఇంటికి వచ్చి అందరికి గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. నాకు అప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. ఆయన సంతోషాన్ని చూసి మనం ఏం పెట్టలేకపోయినా వాళ్ళు మన బిడ్డలు ఇలా ఉన్నారని ఒక తల్లిదండ్రులు మన గురించి ఫీల్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి. అదే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువగా వస్తున్నారు. ఆ ఫాలోవర్స్ వచ్చేటప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వస్తాయి. కామెంట్స్లో చెడ్డ వస్తాయి, మంచి వస్తాయి, అనుకున్నటి వస్తాయి. ఆ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు వాటికి రిప్లై ఇవ్వడం కానీ ఏ విధంగా ఫీల్ అయ్యేవాళ్ళు? స్టార్టింగ్లో అయితే మాత్రము నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం లేవు, బ్యాడ్గా కూడా పెట్టేవాళ్ళు కాదు. నార్మల్గా జస్ట్ బాగుంది, సూపర్, ఇంతవరకే ఉన్నాయి. ఎప్పుడైతే ఒక ఫాలోవర్స్ పెరగడం నాకు స్టార్ట్ అయ్యిందో ఆటోమేటిక్గా బ్యాడ్ కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా స్టార్టింగ్లో మనం అలాంటివి ఎప్పుడు వినలేదు కాబట్టి చాలా ఏడ్చాను. ఎందుకు ఒక ఆడపిల్ల పద్ధతిగా చేసినా అలా అంటున్నారు, ఇలాంటి మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఎంత ఫీల్ అవుతారు, బాధపడతారు అనేసి చాలా బాధేసింది మనసుకి. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి చెప్పాను నేను ఈ విధంగా కామెంట్స్ చూడు ఎలా పెడుతున్నారో, నేను ఆపేద్దాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఏమనుకుంటారు, ఇక్కడేం తప్పులేదు కానీ అలా కన్వే అవుతుంది, నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. తను నాకు మోటివేషన్ ఇచ్చాడు చాలా. నేను ఆ ఒక్క మాటకి ఏది జరిగితే అది జరుగుతుంది అని ఫీల్ అయ్యాను. తను అన్నారు నాతో, అంతకుముందు అంటే నువ్వు ఫేమస్ కాదు, ఇప్పుడు నువ్వు ఫేమస్ అవుతున్నావు కాబట్టి ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి, నీకు ఫ్యూచర్ బాగుండాలి అంటే ఇంకా చాలా వినాల్సి ఉంటుంది, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, నీ ఫ్యూచర్ గురించే ఆలోచించు, నీ గురించి నీకు తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, దాని మీదే పెట్టు. అంటే ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి అంటే నీ మీద ఈర్ష్యాభావం బయట పెరిగిందని అర్థం. మంచిగా చెప్పారు, నువ్వు డెవలప్ అవుతున్నావు, నువ్వు బాధపడుకో అన్నారు. అంతే, ఆ మాటతో అన్నీ వదిలేసి ఎవరు ఏదనుకున్నా నాకు ఇబ్బంది లేదు. అంటే మనం ఎదిగే కొద్దీ మనం తొక్కాలనే చూస్తారు తప్ప అది కామన్, పైకి పంపించాలని ఎవరు చూడరు. అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయ్యిందని చెప్పిన మాటకి మరుసటి రోజు తనకి థ్యాంక్స్ చెప్పి మంచి మోటివేషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను తనకి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్తో పాటు మీరు చేస్తున్న అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నామని చెప్పినానన్న, ఆ తర్వాత చదువుకోలేదు, ప్లస్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఇది మీకు ఎలా జీవనాధారం? ఇప్పుడైతే మా అమ్మ నాన్నకి హోటల్ ఉంది, మార్నింగ్తో ఇంట్లో చూసుకొని ఒకవేళ మార్నింగ్ టైమింగ్ ఉంది అంటే 1-2 వీడియోస్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోతాను. హోటల్లో A to Z ఒకటని కాదు, పని వాళ్ళు రాకపోయినా అంట్లైనా తోముతాను, సప్లై అయినా చేస్తాను, మొత్తం అన్నీ చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఇంత టైం గ్యాపింగ్ ఉంటుందా? మనం తీసుకోవాలి కదా ఖచ్చితంగా. అంటే ఎన్ని గంటలకు లేస్తున్నట్టు, మీరు ఎన్ని గంటలకు హోటల్ పోతున్నట్టు? ఖచ్చితంగా 5కి లేయాల్సిందే, రోజు ఎర్లీ మార్నింగ్ 5కి లేయాల్సిందే. 6 లోపల రెడీ అయిపోయి అంతా చేసుకొని వెళ్ళిపోవాలా. 6కి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి ఒకవేళ టైం మధ్యలో టైం తీసుకొని ఇక్కడ కుదరకపోతే అక్కడ 1-2 వీడియోలు ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి కాబట్టి. అయితే నా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పాలండి నేను మాత్రం, నా ఫాలోవర్స్ కూడా. అంటే నువ్వు అక్కడ చేస్తున్నావు ఇక్కడ చేస్తున్నావు అలా ఏమీ లేకుండా, నా బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయకుండా, అంటే నేను చేసే విధానం బాగుండాలి, కొందరు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు, అలా ఏమీ లేకుండా నేను ఒకే ప్లేస్లో తీస్తాను,
వాళ్ళు అవే లైక్ కొట్టి నా ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రమే నాకు ఫాలోవర్స్ అయ్యారు చాలా వరకు. మాక్సిమమ్ స్టార్టింగ్ లో అయితే మీరు ఇంత పద్ధతిగా చేస్తున్నారు, అసలు ఫేమస్ అవుతారా అని అడిగారు. నేను వాళ్ళకి చెప్పాను, నేను ఫేమస్ అవ్వడానికి అంటే వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ మళ్ళీ మీరు రిప్లై ఇచ్చేవాళ్ళ? మంచి వాటికైతే ఇస్తాను, చెడ్డ వాటికి కూడా కొన్నిటికి ఇస్తాను, కొన్నిటిని డిలీట్ చేసేస్తాను. అవి వద్దు అనుకున్న, మైండ్కి తీసుకోకూడదు అనుకున్నట్టు డిలీట్ చేసేస్తాను. మంచి వాటికి కొన్నిటికి రిప్లై ఇవ్వగలుగుతాను. ఇప్పుడు కొంచెం బిజీ అవ్వడం వల్ల, అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల ఏం కాదు, నాకు ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల నేను వాళ్ళకి కమెంట్స్కి రిప్లై ఇవ్వలేను. లైక్ అయితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి కొడతాను. అంటే మనం వాళ్ళు టైం తీసుకొని మనకి మెసేజ్లు పెట్టేటప్పుడు మనం అట్లీస్ట్ లైక్ అయినా కొట్టాలి వాళ్ళకి అని టైం తీసుకొని అయితే మాత్రం బస్సులో అయినా ఎక్కినాక కంపల్సరీ రోల్ చేసుకొని లైక్లు అయితే కొడతారు. అంటే ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఈ రోజు పెట్టకపోతే నిద్ర పట్టదు. ఎక్కడ ఓపెన్ చేయాలి అర్థమైంది మాకు. అది 24 hours ఆన్ లోనే ఉంటుంది. అంటే హోటల్లో కూడా చేసేవాళ్ళు. వెజిటేబుల్ కటింగ్ అయిపోయాక 8 కంతా వెజిటేబుల్ కటింగ్ అయిపోద్ది. 8 నుంచి 8:30 వరకు కొంచెం టైం అయితే నాకు ఉంటుంది. లేదు ఒక 10 నిమిషాలు టైం తీసుకొని అయినా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మీరు ఒక 2 నిమిషాలు చూసుకోండి, ఒక 2 వీడియోలు తీసేసి పెట్టేసి వచ్చేస్తానంటే మా అమ్మ సార్ నువ్వు వెళ్ళు చేసి పెట్టేసి పో అని చెప్తుంది. ఆ లోపల వచ్చి తీసేసి గబగబా కంపల్సరీ నా ఫ్యాన్స్కి అయితే నేను కనబడాలి, నా ఫాలోవర్స్కి. కాబట్టి 1 day 2 days నేను కనబడకపోయినా ఖచ్చితంగా అడుగుతారు, ఏమైపోయారండి, ఏం పెట్టలేదు, అసలు పోస్ట్ చేయలేదని కొందరు. అది మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు. మంచిగా చూసే వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది, చెడ్డగా చూసే వాళ్ళకి చెడ్డగా కనిపిస్తుంది. నా విధంగా అయితే మాత్రం నేను మంచిగానే చూస్తాను. కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఇది కాకుండా, వాళ్ళు అడిగే అవసరం లేకుండా నేనే ఖచ్చితంగా ఒక వీడియోని అయితే మాత్రం డైలీ పోస్ట్ చేసేస్తాను. అంటే కొద్ది రోజుల ముందు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఒక 2 months దాకా ఫీవరు, కాప్స్ బాగా వచ్చి ఎక్కువైంది. అసలు వీడియోస్ చేసేదానికి కూడా ఓపిక లేదు. అప్పటికి ఫాలోవర్స్ బాధపడతారని పాత వీడియోలు ఉంటాయి కదా నా ఫోన్లో ఆల్రెడీ, అవి 2 రోజులకి 3 రోజులకి ఒకటి పోస్ట్ చేసేదాన్ని. అప్పటికే ఎందుకు మీరు ఇంత లేట్ చేస్తున్నారు అని అడిగితే మా ఫ్యామిలీ వాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు, అప్పుడే అడిగేస్తున్నారా ఆ ఫ్యాన్స్ అని చెప్పి వీళ్ళు అడిగేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. నేను పెట్టకపోతే ఒప్పుకోరు, నేను పెట్టాల్సిందని. ఒక 2 months తర్వాత నేను లేచి పెట్టేసరికి నా ఫేస్ అంతా మారిపోయింది. అప్పటికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నా ఫాలోవర్స్ అందరు కనుక్కున్నారు, మీకు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, మీరు ఎందుకు ఇలా అయిపోయారు అది కూడా అడిగారు. నేను చెప్పాను నాకు ఈ విధంగా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే. చాలామంది నాకు ఒక్క వీడియోకి కమెంట్స్ అయితే మాత్రము మీరు బాగుండాలి, తొందరగా కోలుకోవాలి, దేవుణ్ణి కోరుకుంటున్నా అన్న మాటకైతే మాత్రం నిజంగా కోలుకున్నాను. ఎందుకంటే వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు. నా గురించి అంతలా ఆలోచించడం అంటే మాత్రం గొప్పే. నా వరకైతే నేను గొప్ప అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం అంటే వాళ్ళ మైండ్ మంచిగా మనసు మంచిదని నేను అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 3.5 years అయింది. 3.5 years నుంచి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. 2 hours ఏం ఫాలోవర్స్ ఏం లేరు, 2 years అయితే ఫాలోవర్స్ ఏం లేరు ఎక్కువగా. 2 years తర్వాత నుంచి అంటే నేను ఎక్కువ ఫిల్టర్తో పెట్టేదాన్ని, నాకు అవగాహన లేదు కదా. సరే ట్రై చేద్దాము, ఎప్పుడు ఫిల్టర్తో ఎందుకు, నాకే ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే నేను ఏ మేకప్ వాడను, మనం లేని తీసుకెళ్ళి అక్కడ చూపించడం ఎందుకు, మన ఫేస్ ని మనకు వాళ్ళకి చూపిద్దాం డైరెక్ట్ గా, నచ్చితే ఓకే, నచ్చకపోయినా ఇబ్బంది ఏం లేదు కదా అనేసి అని హోటల్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేశాను. ఆ ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు, అలానే కూర్చొని ఎలా అయితే అలా అవుతుంది, ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి నార్మల్గా ఫిల్టర్ లేకుండా పెట్టాను వీడియోని. తర్వాత ఒక వారం 10 రోజులకి వినాయక చవితి ముందు రోజు కొత్తల్లో తర్వాత ఈ ఫిల్టర్ లేకుండా ఎప్పుడైతే పెట్టానో దానికి లైక్స్ కానీ ఫాలోవర్స్ పెరగడం కానీ స్టార్ట్ అయ్యింది. అరే నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే, ఇన్ని రోజులు తెలియదే, మనం ఏదో చేయాలనుకొని మనకు మేకప్ లేకపోయినా దాంట్లో ఫిల్టర్లు పెట్టుకొని చేసామే, అనవసరంగా టైం వేస్ట్. అంటే జనాలకి మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తేనే నచ్చుతాం అని నాకు అర్థమైపోయింది, వచ్చేసింది. తర్వాత నుంచి ప్రతి వీడియోని
ఫిల్టరే పెట్టను. నో మేకప్. నో మేకప్. ఎంతమంది ఫాలోవర్స్ ఇప్పుడు దాకా మీకు? ఇప్పుడుకొచ్చి 58K. 58K బాగానే వచ్చింది. ఒక 3 yearsలో అంత తొందరగా రావడం అంటే కూడా ఒక 1 yearలోనే ఇది ఎక్కువైంది. ఈ పోయిన సంవత్సరం వినాయక చవితి నుంచి ఈ వినాయక చవితి లోపలే ఒక 1 yearలోనే ఇంతమంది పెరిగారు. అంటే రోజుకి ఎన్ని రీల్స్ చేసి మీరు ఎంత ఎక్స్ప్రెషన్స్ చెప్పుంటే అవతల వాళ్ళు మీకు అంత ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు చెప్పేది మీ నవ్వే మీకు అందం. ఒకవేళ నేను సాడ్గా రీల్ తీసి పెట్టినా తీసుకోరు జనాభా. ఒకవేళ నేనేదో డిప్రెషన్ లో ఉండో లేకపోతే నాకేదన్నా బాధ అనిపించో. చేశారా ఎప్పుడైనా సాడ్ గా ఉండేటప్పుడు రీల్స్? చాలా చేశాను, డిలీట్ చేసేసాను నేనే. వాళ్ళు బాధ చూడలేక ఒకవేళ నేను ఈరోజు ఫీల్ లో ఉన్నాను, ఒక ఫీల్ లో బాధలో ఉన్నాను, ఆ సాడ్ సాంగ్ తీసుకొని ఈ ఫీల్ కి తగ్గట్టు దాన్ని చేశాను అంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తే ఫాలోవర్స్ చూడలేకపోయేది. ఓ మీరు ఏడవద్దు మేడం, పెట్టద్దు మేడం, మీరు నవ్వుతానే పెట్టండి. బాధలో ఉన్నప్పుడు తీయబాకండి రీల్స్. మీరు తీయద్దు, హ్యాపీగా నవ్వుతున్నప్పుడే పెట్టండి అని చెప్పి కూడా కమెంట్స్ లాస్ట్కి ఆ వీడియోలు డిలీట్ చేసేదాకా ఒప్పుకునేవాళ్ళు కదా. అప్పటికి 2-3 వదిలేసాను. తీను నేను వీడియోలు డిలీట్ చేయను. అప్పటికి 4-5 చేసేసా. ఒక 2-3 ఉన్నాయి. ఎప్పుడైనా కొంచెం సాడ్ గా పెట్టినా కూడా ఒప్పుకోరు. ఒకసారి చూపిస్తారా మీరు చేసిన? ఖచ్చితంగా. ఈ మధ్య కాలంలో అయితే నేను అట్లాంటి తీయడం కూడా మానేశాను. ఇది ఊరినే ఈ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది, అది చేశాను. యాక్చువల్గా అయితే మామూలుగా ఇలాంటి సీన్లు వచ్చేటప్పుడు సినిమా వాళ్ళు గ్లిజరిన్ పెట్టుకుంటారు అంటే కన్నీళ్ళు వచ్చేదానికి. అంటే మీరేమన్నా అట్లా ఏమన్నా ట్రై చేశారు గ్లిజరిన్ టైప్? అయ్యో ఏమీ లేదండి. ఆ ఎమోషనల్ రావాలంటే చాలా కష్టపడాలి కదా. కష్టం అంటే మనం పడ్డ కష్టాల ముందు ఇలాంటి మ్యూజిక్ విన్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు నన్ను చూస్తే చాలా మంది అనుకుంటారు, ఈ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ప్లస్ వచ్చి నీట్గా రెడీ అయి ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం బాధలు ఉంటాయి, ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటారు. కానీ మనకి లోపల ఉన్నటివి మనకే తెలుస్తాయి. నాకు సాడ్గా ఏదైనా సాంగ్స్ విన్నా, లేకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగిందని ఎవరైనా చెప్పినా నాకే తెలియకుండా ఆటోమేటిక్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఎవరైనా చెప్తున్నా కూడా నేను వినను. వాళ్ళు చెప్తే, ఎందుకంటే ఎవరైనా వచ్చి ఒక లేడీ కానీ ఒక జెంట్స్ ఎవరైనా సరే ఇది ఇట్లా మా పరిస్థితి నాకు చెప్తే నేను ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఇట్లా ఉంది అసలు బయట, మనలాగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇంకా 1-10 రోజులు నా మైండ్ లోంచి పోదు అది. 1-10 రోజులు దాకా మైండ్ లోంచి పోనప్పుడు ఇన్స్టాగ్రామ్ రోజుకి ఎలా ఎట్లా ఒకటి చేయగలుగుతున్నారు? అసలు దాన్ని ఆలోచిస్తుంటే దీన్ని చేస్తుంటే నాకే అర్థం కాదు అసలు. దీని పాటికి దీన్ని ఆలోచిస్తూనే ఉంటాను, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా ఇంకా నాకు అదే గుర్తొస్తుంటది. అది ఎన్ని రోజులైనా కానీ వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళు ఇది చెప్పారు కదా నాకు, ఇంకా అదే ఉంటుంది మైండ్ లో. ఇంకొకరికి ఎవరికైనా నేను నా ఫ్రెండ్స్ పలానా అని చెప్పకుండా ఇలాంటి కష్టం ఒకరు నాకు చెప్పారు అని నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి నేను చెప్పేదాకా, సర్లే అవన్నీ నువ్వు ఆలోచించకు, నీకున్న సమస్యలు చాలు కానీ అన్నప్పుడు దాకా ఇంకా నా మైండ్ లో రన్ అవుతూనే ఉంటది అది. అంటే పక్క నుండి ఎవరో ఒకరు సపోర్ట్ చేసి మోటివేట్ చేయాల్సిందే ఖచ్చితంగా, మీరు వెలుగులోకి రారు. ఏదైనా జరిగిందంటే తొందరగా బయట వచ్చేదానికి కుదరదు, వీలు కాదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం సమాజంలో ఇట్లాంటి సెన్సిటివ్గా ఉండే ఇన్ని మాటలు వినిపిస్తా ఉన్న నీకు ప్రస్తుతం సమాజంలో కూడా ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది, భార్యను భర్తలు ఇది చేయడం, భర్తని భార్య ఇది చేయడం, సెల్ఫీలు అని చేసి చాలా వార్తలు విన్నాం ఈ మధ్యలో. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి అసలు సమాజంలో, ఎందుకు వస్తాయి, ఏ విధంగా వస్తాయి? ఇక్కడ ఒక ఆడపిల్లని అనౌన్స్ చేసేదానికి అయితే మాత్రం లేదండి. ఎందుకంటే బయట చాలా వరకు అంటున్నారు ఎఫర్ట్స్ పెట్టుకుంటేనే చేస్తారు అని. కరెక్టే, ఏమో మేబీ వాళ్ళ మనస్తత్వం. కొందరు ఎఫర్ట్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇక్కడ భర్త కరెక్ట్గా ఉంటే బయట వెళ్ళరు కదా. భార్య ఇంట్లో ఉండి నీకు సేవలు చేసి నీ ఆరోగ్యం బాగలేకపోయినా నీకు నీ పిల్లలకి
మీ అమ్మా నాన్నకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చేసి పెట్టి తన అంత పరిగెత్తి చేసిన ఖచ్చితంగా అయితే భర్త అయితే మాత్రం బయట ఎవరో 100లో 10% లేని వాళ్ళు ఉన్నారు, ఉండేవాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ఒకవేళ మీరు బయట జరిపినా ఇక్కడ భార్యకి వాల్యూ లేదు. ఒకవేళ మీకు బయట నచ్చుండొచ్చు, బయట ప్రపంచం నచ్చుండొచ్చు, కానీ ఇంట్లో చేసే ఆడ మనిషి చేసేది ఎవరు గుర్తించరు. ఇప్పుడు అది అన్నారు కదా, ఆమె సెల్ఫీ దిగుతూ తోసేస్తుంది అనేసి. అక్కడ వాళ్ళ మధ్య ఎన్ని జరిగాయో మనకు తెలియదు. అతను హెరాస్ చేసి ఉండొచ్చు, ఇంకోటి చేసి ఉండొచ్చు. జనరేషన్కి అది చెప్పాల్సింది, చేయాల్సింది ఇంట్లో పెద్దవాళ్ళు. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి ఉంది, ఇలా చేసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు జనరేషన్ ఏం జరుగుతుందంటే పెళ్ళైన వెంటనే పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడ లోపం వస్తుంది? ఇద్దరిలోనూ ఉంది. అంటే ఏ విధంగా? ఆడవాళ్ళలోనూ ఉంది, మగవాళ్ళలోనూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇతను అర్థం చేసుకోవట్లేదని తను చెప్తుంది, తను అర్థం చేసుకోవట్లేదని ఇతను చెప్తారు. ఇక్కడ ఇద్దరు ఒక డైలీ ఒక ½ అవర్ అయినా కూర్చొని మాట్లాడుకుంటారా? ఇంట్లో భర్త చేసే విషయాలన్నీ భార్యకి చెప్తారా? చెప్పరు. భార్య చేసే విషయాలన్నీ భర్తకు చెప్తుందా? చెప్పట్లేదు. ఇప్పుడు ఫోన్లు ఎక్కువైపోయాయి, మనుషుల్లో మాటలు కానీ ఇవన్నీ చాలా తగ్గిపోయాయి. పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం కానీ అన్నీ తగ్గిపోయాయి. ఎవరి పాటికి వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఉంటారు. అంతేలేండి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కి ఇంట్లో నలుగురు ఫోన్లు ఉంటున్నాయి, నలుగురు 4 చూసుకుంటా ఉంటారు. లేదా ఆమె ఏదన్నా వండి పెడితే వచ్చి బయట కూర్చొని తింటారు. అంటే ఎలా ఉండే టైంలో ఎలా ఉంటున్నాడు, ఈ టైంలో ఇట్లా ఎందుకున్నాడు, పక్కన కూర్చోను. సరే తన కోపంలో ఉండి చెప్పలేకపోయినా, డిప్రెషన్లో ఉండి చెప్పలేకపోయినా నిదానంగా మనమే తెలుసుకోవాలి. అదే సేమ్ టైం భర్త కూడా తనకేం కావాలి, తనేం చెప్పాలనుకుంటుంది, తన మనస్తత్వం ఏంది అని ఇద్దరు కూర్చొని ఒక డైలీలో మొత్తం అవసరం లేదు, ఎక్కువసేపు మాట్లాడినా గొడవలు అయిపోతాయి ఇద్దరికి, అంతసేపు అవసరం లేదు. ఒక ½ అవర్ 1 అవర్ అయితే మాత్రం సాయంత్రానికి కూర్చొని పిల్లల గురించి ఇంట్లో మొత్తం విషయాలు మాట్లాడుకోవాలన్నది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం డైలీ ఒక 1 అవర్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది, ఇంత దూరం రాదు అని అన్నట్టు. అంటే ఈ మాట్లాడుకోనందు వల్లైనా వస్తున్నాయి, లేకుంటే ఒకరి మీదకి ఒకరి ఈగో ఫీలింగ్ ఎక్కువ వస్తున్నాయి. జాబ్ అనేది ఇక్కడ వాళ్ళు ఈగో హట్ అయ్యేది కాదు, చాలా వరకు అయితే ఈగో దాంట్లోనే హట్ అవుతుంది. కానీ ఇక్కడ హట్ అవ్వాల్సిన విషయం అయితే ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడుండే ఖర్చులకి, ఇప్పుడుండే స్కూల్ ఫీజులకి, ఇంటి బాడుగ అయితేమి, కూరగాయల ఖర్చు అయితే ప్రతిదానికి ఇద్దరు చేయగలిగితేనే మేనేజ్ చేసుకోగలుగుతారు. కానీ కొందరు దాన్ని ఏమనుకుంటున్నారు అంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, నేను సంపాదిస్తున్నాను నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నువ్వు ఇంత తెస్తున్నావు. కొన్ని దగ్గర నేనైతే చూసాను, నేను తెస్తున్నాను, నా మనీలో మా ఆయనకి సంబంధం లేదు అని లేడీస్ చెప్పగానే విన్నాను. అదే మాట విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? కోపం వచ్చింది నాకు. నేను లేడీనే, కానీ నాకైతే కోపం వచ్చింది. ఎందుకు అంటే అదే మాట జెంట్స్ అంటున్నారు. ఇక్కడ భార్య భర్తలు అంటేనే సగభాగం, ఇద్దరులో సగం 50. నీ డబ్బు నా డబ్బు అనేది వచ్చినప్పుడే వాళ్ళకి ఈగోలు స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. నీది వేరు నాది వేరు అనేది ఇంట్లో ఉండకూడదు. నీదైనా నాదైనా ఒకటే. అలా అనుకున్నప్పుడు వాళ్ళ మధ్య ఈగోలు హట్ అవ్వవు. ఇప్పుడు మనము రీల్స్లలో చూస్తున్నాము, యాక్చువల్గా అదైతే నిజం కాదు, కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చి హ్యాపీగా ఇద్దరు ఫుడ్ వండుకొని తింటూ హ్యాపీగా ఉంటున్నారు. అలా రియల్గా ఎందుకు ఉండరు? వీడియోస్ వరకు అయితే చూపిస్తున్నారు, రియల్గా ఎందుకు ఉండట్లేదు? ఒక కోర్టుకి వెళ్ళారు అనుకోండి, చూసామనుకోండి, మోస్ట్ ఎప్పుడు లేని విధంగా గత 5 years నుంచి కొత్తగా పెళ్ళైన 6 నెలలకి విడాకులు తీసుకోవడం, 3 నెలలకి విడాకులు తీసుకోవడం, ప్లస్ ఏవేవి కారణాల వల్ల ఇంట్లో అత్తమామ హెరాస్మెంట్ చేసుకోవడం,
అంటే ఇవి ఎందువల్ల ఉంటాయి? ఇక్కడ ఇప్పుడుండే వాళ్ళకి ఏంటంటేనండి, లవ్ అనేది ఒక చూడడం, ఒక 2 monthsలో చూసుకోవడం, పెళ్లి చేసేసుకోవడం, ఇదొక్కటే అవుతుంది. లేదా ప్రేమించిన అతన్ని పక్కన పెట్టుకొని వేరే పేరెంట్స్ చెప్పారని చెప్పి చేసుకొని, ఇది మనం వింటున్నాం కదా, చంపేస్తారు. అది వీళ్ళకి చంపే ధైర్యం ఉన్నప్పుడు ఎదిరించవచ్చు, ఇంట్లో పోరాడొచ్చు. 1 సంవత్సరమో లేదా 2 సంవత్సరాలు పడుతుంది. సరే లేదు, అది కూడా జరగలేదు, అది కూడా ఒప్పుకోలేదు, లేదా వెళ్ళిపోయి చేసుకోవచ్చు. ఇంకొకరిని మన జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేసే రైట్స్ అయితే మనకు లేవు. అవును. ఎవరిది తప్పు అనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు అయితే పేరెంట్స్ అని పూర్తిగా చెప్పలేను, కానీ కొంచెం కేర్గా అయితే మాత్రం పేరెంట్స్ చూసుకోవాలి, ఏం చేస్తున్నారు మన పిల్లలు అనేది నా ఫీలింగ్. తర్వాత గోల్ ఏంటి మీద అసలు? నా గోల్ అయితే మాత్రము కనిపిస్తే టీవీలో కనిపించాలన్నది నా కోరిక. అంటే ఏ విధంగా? ఒక సీరియల్స్ ప్రకారంగానా? ఎలా అయినా ఇబ్బంది లేదు, కానీ నాకు ఉండే ఫీలింగ్ ఏంటంటే దానికని నేను రీచ్ అవ్వలేనేమో అన్నది నా ఫీలింగ్. మాషా అల్లా ఎట్ట పెట్టినాడో నాకు తెలీదు. మనం పద్ధతిగా ఉండాలి అంటాము, మ్యాక్సిమం బయట మనకు అలా ఉండకపోవచ్చు. సపోజ్ ఇప్పుడు దేవుడు కనిపించి మీకు ఏంటి నీ కోరిక చెప్పు, తీరుస్తానంటే ఏం కోరుకుంటావు? మంచి సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని కోరుకుంటాను. సినీ ఫీల్డ్ వెళ్ళాలని కోరుకుంటావా? ఉంది, ఆ కోరిక అయితే మాత్రం ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అంటే థియేటర్లో నన్ను నేను చూసుకోవాలి, అది ఏ రోల్ అయినా ఇబ్బంది లేదు. అంటే హీరోయిన్ గానే లేకపోతే అలానే ఇలానే ఏం లేదు, కానీ ఏదో ఒక క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ నా కోరిక. అంటే హీరోయిన్ పక్కగా ఉండి ఫ్రెండ్స్ అలా అయినా పర్వాలేదు, ఉండాలని నా కోరిక. మీరు మానసికంగా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఫైనాన్షియల్కి ఎలా అప్రోచ్ చేయడానికి ఏ ఆలోచనతో ఉండేవాళ్ళు? పెద్దగా అయితే ఆలోచనలు మనీ గురించి అయితే ఎక్కువ ఆలోచించను, ఎందుకంటే మనీ అనేదే ఒక టెన్షన్. మనీ ఎక్కువైనా టెన్షన్. అది లేదా ఏం జరగదు కదా. కరెక్టే, నాకు తెలిసింది అది ఈ మధ్యకాలంలోనే, మనీ ఉంటేనే మనకి వాల్యూ. ఒక చిన్న ఇన్సిడెంట్స్ నా విషయంలోనే, నేను కొన్ని విషయాల వల్ల బయట ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. నన్ను చాలా విధాలుగా మాట్లాడారు బయట. మనీ లేదు, ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అంటే ఎవరో వచ్చారులే అనే టైప్లో చుట్టుపొట్టి మాటలలాగా ఇంక రకరకాలుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. చాలా బాధ అనిపించేది. కాబట్టి నన్ను ఎవరైనా పిలిస్తే కూడా నేను పోను, ఎక్కడికి వెళ్ళను, మ్యాక్సిమం వెళ్ళను. లేదు వీళ్ళు నాకు వాల్యూ ఇస్తారు, చూస్తారు అనిపిస్తే తప్ప నేనైతే వెళ్ళను. వెళ్ళినా ఒక 10 minutes చూశానంటే అక్కడ పరిస్థితి చూస్తే నేను వచ్చేస్తాను, ఉండను, ఎక్కువ ఉండను. డబ్బు ఉంటేనే వాల్యూ, లేకపోతే ఏదన్నా మనం ఒక పొజిషన్లో ఉండాలి. నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగాక అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అప్పుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటిదాకా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు చాలా వరకు. అంటే ఒక వాల్యూ లేని మనిషి లాగా చూసేవాళ్ళు. అంటే ఒక ఆడపిల్లగా కూడా కాదు, ఒక వాల్యూ, ఆ మనిషికి వాల్యూ లేదు అంతే. ఆ అమ్మాయి మంచిదా, ఎట్లా అంటది, ఎలా ప్రవర్తిస్తుంది, మనతో ఎలా మాట్లాడుతుంది, ఇవేం అవసరం లేదు ఇప్పుడు. మనీ లేదా మన ఒక పొజిషన్ లేదా మన చేతులు గవర్నమెంట్ జాబ్, ఇలా ఉంటేనే వాల్యూ. నేను నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగాక నా తల ఫస్ట్ చూసిన వాళ్ళు తరపు మాట్లాడడం స్టార్ట్ చేశాక నేను చాలా తగ్గించేసాను వాళ్ళతో మాట్లాడడం. అంటే మీరు రివర్స్ అయ్యారు. ఎందుకు అంటే నేను ఫాలోవర్స్ పెరిగి నేను హైలోకి వచ్చానని కాదు, స్టార్టింగ్ లో మన దగ్గర ఏం లేనప్పుడు పలకనప్పుడు ఏదైనా ఉన్నప్పుడు మనకెందుకు వాళ్ళు, ఒక ఫ్రెండ్స్ అయినా సరే బంధువులైనా సరే ఇంకొక విషయంలో అయినా సరే మనం కష్టాల్లో ఉన్నప్పుడే ఎవరైనా మనకు గుర్తు రావాలి. బాధల్లో ఉన్నప్పుడు నీకు పర్వాలేదులే, ఏం కాదు, అవన్నీ ఆలోచించకు, బాధపడకు అని చెప్పేవాళ్ళు. నన్ను ఏమన్నా కూడా కొద్దిసేపు బాధపడి మళ్ళీ నేనే మాట్లాడేస్తాను వాళ్ళతో, బాధపడతాను. వాళ్ళు ఏదన్నా అన్నా కూడా బాధపడతాను, వదిలేస్తాను. ఎందుకంటే మనకు ఆ టైంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. మ్యాక్సిమం నేనైతే ఎవరితో ఎక్కువ మూవ్ ఆన్ అవ్వను, చాలా దూరంగానే ఉంటాను. ఒకవేళ నాకు వాళ్ళు అవ్వాలన్నా కూడా నేను కొంచెం గ్యాప్ తీసుకుంటాను. అంటే తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా కామెంట్స్ వస్తాయి అనుకుంటాను, ఓ ఈమె ఏందో ఇట్లాగా. కామెంట్స్ డైరెక్ట్ గాను వచ్చాయి, ఫోన్ లోను వచ్చాయి. ఎందుకంటే ఈమెకి చాలా యాక్టిట్యూడ్,
ఇంక పొగరు ఉమ్. ఇలా అవి కామన్ వచ్చాయి. పదాలు. అవి వచ్చాయి. నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కనిపించినప్పుడు మేడం మీరు రీల్స్ బాగా తీస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఉమ్. అనేసి ఓకే అండి నన్ను ఫాలో చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీ సెల్ఫీ కావాలంటే సెల్ఫీ తీసుకొని ఉమ్. ఓకే ఆడవరకు బాగుంది. ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగాయి నాకు. ఉమ్. నాకే భయం వేసింది బయటికి రావాలంటే. వాళ్ళు నా ఫాలోవర్స్ అన్నారు బాగుంది నాకు నచ్చింది ఆ మాట, ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. ఉమ్. సెల్ఫీ అన్నారు, ఓకే అని చెప్పాను. ఉమ్. వాళ్ళు నా నెంబర్ కావాలని కొద్దిగా హెరాస్ చేస్తా రోడ్ అంతా వచ్చారు. ఒక 8:30 వెంకటగిరిలోనే ఓ ఒక 8:30 అట్లా అయ్యింది. బయటకు వెళ్ళేసి నేను వస్తా ఉన్నాను. ఉమ్. ఇంక నాకు కొంచెం జంకేసింది, నైట్ టైం కదా ఉమ్. ఏం చేయాలో అర్థం కాల. ఇంకా అన్నకు చెప్తే అన్న కోప్పడతాడు భయపడతాడేమోనని వేరే పిల్లలకు ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చి బండిలో తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేశారు. ఒక్కదానే పోవద్దు అన్నారు. ఉమ్. సరే వేరే మేడం ఒకరోజు అది జరిగిపోయింది అయిపోయింది. వేరే మేడం శారీస్ తీసుకోవాలంటే బజార్కి వెళ్ళాం, తీసుకున్నాము. పాపం మీరు వెళ్ళండి మేడం ఇంటికి పర్లేదంటే, లేదులే మేడం మా ఏరియానే ఇది ఏం కాదులే అన్నాను. ఉమ్. ముందుకు వచ్చాక టక్కని బండి వచ్చి నా పక్కన ఆపారు. పక్కనే ఎక్కువ గ్యాప్ కూడా లేదు. ఉమ్. అంటే అబ్జర్వ్ చేస్తున్నారు నిన్ను. చేస్తున్నారు. వీడియోస్ బాగున్నాయండి వరకు బాగుంది, అంతకు మించి ఎక్కువ ఇదవ్వడం తప్పు కదా ఒక అమ్మాయితో. థ్యాంక్ యూ అండి వీడియోస్ బాగున్నాయి అన్నారు, థ్యాంక్ యూ ఫాలో చేసిన దానికి అని చెప్పాను. మీ నెంబర్ ఇస్తారా లేదని వాళ్ళు ఏదో మాట్లాడారు. నాకు భయము కోపం 2 వచ్చాయి. వెళ్తారా స్టేషన్కి ఏమన్నా ఫోన్ చేయమంటారా అని ఫుల్గా తాగేస్తున్నారు. ఇంక నాకు ఆ పదం వాడందే నా సేఫ్ అవుతానని నాకు అనిపించలేదు. కానీ వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకైతే తెలియదు. నేనైతే ఆ మాట అనడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కామ్గా. కానీ మనం మన ఏరియాలో తిరగాలంటే కూడా భయపడే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు జనాలు. ఈ 2 సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత నీ ఆలోచన ఎలా ఉంది? భయం వేస్తుంది బయట వెళ్ళాలంటే. అంతకుముందు భయపడేదాన్ని కాదు. 9-9:30 అయినా కూడా బజార్ మొత్తం నాకు మైండ్ ఏదన్నా ఇదిగా ఉంటే నేను వెళ్ళిపోతాను. బజార్ మొత్తం వెళ్ళేసి షాపులన్నీ తిరుక్కొని కామ్గా రౌండ్ వేసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు 7-6కి వెళ్ళాలంటే కూడా భయం వేస్తా ఉంది. నా పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చిన్నపిల్లల పరిస్థితి, కాలేజీకి వెళ్ళే పిల్లల పరిస్థితి ఏంది? అప్పుడు అనిపించింది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు బయట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో. మ్యాక్సిమం నా ఫాలోవర్స్ అని చెప్పడం తప్పులేదు, లేదా మాట్లాడడంలోనూ తప్పులేదు. ఒక ఆడపిల్లతో తాగేసి ఆ విధంగా బిహేవ్ చేయడం మీద మాత్రం చాలా తప్పు. ఫాలోవర్స్ రోజుకు ఒకసారైనా మీకు కాల్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు? కాల్స్ అయితే చేయరు కానీ మెసేజ్ చేస్తారు కమెంట్స్ రూపంలోనే. మామూలుగా వాళ్ళ మెసేజ్లు అయితే నాకు రావు. చాలా మంది అడుగుతుంటారు మా మెసేజ్ మీకు రావు, మీరు అలా పెట్టుకోలేదు సెట్టింగ్స్ అది ఇది అంటారు. ఇక్కడ కంపల్సరీ బజార్కి వెళ్తే 1-2 పలకరిస్తారు. అంగట్లోకి వచ్చి అంగట్లోకి టిఫిన్ ఏదైనా భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది చూసిన వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేసి 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 ఇంక ఈమె కాదా అనేసి ఫోన్ ఎత్తుకొచ్చి తీసుకొచ్చి నేరుగా నా ముందే నిలబడతారు. ఇది మీరా కాదా? నేనేనండి అంటే అదే డౌట్ వస్తుందండి మాకు చాలా సేపటి నుంచి అని చెప్పి బస్సులో చూసినా కామెంట్స్ పెట్టేస్తారు. ఒకవేళ నేను నెల్లూరుకి వెళ్ళినా కమెంట్స్ పెట్టేస్తారు, మీరు నెల్లూరులో చూసామనో బస్సులో చూసామనో. తిరుపతికి వెళ్ళినా కమెంట్స్ పెడతారు, మీరు పలానా దగ్గర. నేను ఎక్కడున్నాను నాకంటే ముందు వాళ్ళే చెప్తుంటారు. అంటే ఒకవేళ మీకు న్యూస్ ఛానల్లో కానీ టీవీ యాంకరింగ్లో కానీ ఛాన్స్ వస్తే ఇంట్లో అమ్మా నాన్న పంపిస్తారా? పంపిస్తారు. వాళ్ళకి నేను సెటిల్ అవ్వాలన్నదే వాళ్ళ కోరిక పాపం, ఏ విధంగా అయినా సరే. అంటే వాళ్ళకు కూడా నేను హోటల్లో వెళ్ళి కష్టపడుతుంటే వాళ్ళకు కూడా బాధ. మీదే కదా? మాదే. అయినా ఒక ఆడపిల్లగా ఇక్కడ వచ్చి కష్టపడుతుంది కదా మా కోసము, ఇక్కడ చేస్తుంది కదా తను ఇంట్లో కూర్చోవాలి అయితే తనకు నచ్చినట్టు. అంటే నాకు ఈ ఫీల్డ్ ఇష్టమని వాళ్ళకి బాగా తెలుసు. రీల్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి కానీ చేసుకోవడం అంటే ఇష్టమని వాళ్ళకి తెలుసు. నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఏదైనా వర్క్ ఉందంటే వెళ్ళమని చెప్తారు, మేము చేసుకుంటాము, నువ్వు వెళ్ళలే నువ్వు చూసుకో. లేదా నేను తొందరగా వెళ్ళిపోతున్నాను, ఈ రోజు రీల్స్ తీయాలనుకుంటున్నాను బయట వెళ్ళి అని చెప్తే మా అమ్మ మనీ ఇచ్చి వెళ్ళు నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో తీసుకోబో వెళ్ళి నీకు ఇష్టం కదా. వచ్చేస్తాను. బస్ ఎక్కి వచ్చేస్తారు. అంటే బస్సులో బాగా పరిచయాలు అయిపోయినారు అందరూ, కండక్టర్లు డ్రైవర్లు ప్రతి ఒక్కరు. మీరు వాళ్ళని సేఫ్ లో పెట్టుకోన్నారు.
మనకి పక్కన వాళ్ళకంటే కూడా వీళ్ళు మెయిన్. ఎందుకంటే నేను బస్సు ఎక్కడం, నేను టికెట్ కూడా ఎక్కడికని నేను చెప్పను. నేను కామ్గా వాళ్ళు తీసుకొచ్చి నా ముందు టికెట్ ఇచ్చేస్తాను, నేను అమౌంట్ ఇచ్చేస్తాను. ఒకవేళ పక్కన వాళ్ళు నేను ఏ ఊర్లో దిగుతున్నాను తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకునే దానికి కుదరదు. అంటే మీరు వాళ్ళు మీకు సెక్యూరిటీగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళే పాపం ఎక్కితే నేను ఇంటికి ఆడ ఎక్కడ దిగాలో వాళ్ళే ఆపేస్తారు. నేను నిలబడతా, జస్ట్ నిలబడతా అంతే. నా సెక్యూరిటీ అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ బస్ లో సీట్ లేదు అప్పుడు ఏం చేస్తుంటారు? అయితే ఈ విషయంలో మాత్రం నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అండి. అంటే నేను ఇలా అని కాదు కానీ ఒక డైలీ వెళ్ళే, ఒక రెగ్యులర్ గా వెళ్ళే అమ్మాయిలాగా వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానం భలే ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. కొందరు పాపము పెద్దవాళ్ళు అయినా కూడా కండక్టర్లు లేసేసి కూర్చోమ్మా అంటారు. పర్లేదు మీరు పెద్దవాళ్ళు కూర్చోండి, ఇబ్బంది లేదు అంటే. మనం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తాం, వాళ్ళు మార్నింగ్ నుంచి 9-10 దాకా చేయాలి, ఒక రోజంతా చేస్తానే ఉండాలి పాపం. అందుకని పర్లేదు మీరు కూర్చోండి అని చెప్తారు. ప్రతి ఒక్కరు వెనక కూర్చోండే వాళ్ళు కూడా. నేను మ్యాక్సిమము మనం ఏంటంటే నా ఫీలింగ్, పెద్దవాళ్ళు వస్తే లేచి వాళ్ళకి సీట్ ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం నిలబడుకోగలుగుతాం, వాళ్ళు నిలబడుకోలేదు, పట్టుకునే దానికి కూడా వీలుండదు. అలా మగపిల్లకాయలు కూర్చోన్నా కూడా లేరు. అది చూసినప్పుడు కోపం వస్తుంది నాకు. సర్లే మనలాగా వాళ్ళు ఉండాలని రూల్ లేదు. నేను సీట్ ఇచ్చి వాళ్ళకి నిలబడుకుంటే పాపం నాకు ఎక్కడ సీటు దొరుకుతుందని నాకంటే ముందు వీళ్ళు ఎత్తుకుతుంటారు. దొరకడమ్మా ఇక్కడికి రా, ఇక్కడ కూర్చో, నా పక్కన కూర్చో, నా తిట్లో కూర్చో అని చెప్పి ప్రతి ఒక్కరు బస్సులో ఎంతమంది ఉన్న మాక్సిమం చాలా మంది చెప్తారు. అంటే దీనికోసంగానే మీరు బస్సు ఎక్కేదానికన్నా ఫాలోవర్స్ ఎక్కువ ఉండరా ఎట్లాగా? నన్ను ఫాలోవర్స్ బస్సులో కూడా అడుగుతున్నారండి. అప్పటికి డ్రైవర్లకు చాలా, కండక్టర్లు చాలా మందికి తెలియదు. ఎందుకు నేను వాళ్ళు పలకరిస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ చేస్తాను నేను. అవునా, మాకు చెప్పలేదు ఇంతవరకు. బస్సు ఎక్కిన స్టార్టింగ్ నుంచి దిగేదాకా కండక్టర్లైనా డ్రైవర్లైనా మాట్లాడుతూనే వస్తాను, కామ్గా అయితే రాను, ఎవరో ఒకరితో మాట్లాడుతూనే వస్తాను. అంటే మీరు ఫాలోవర్స్ ని ఈ విధంగా కూడా వాడుకునేదానికి ఇదొక సూచన, అంటే వేరే సలహా ఇవ్వడం అలా అని ఏం లేదు కానీ మనం ఉండే విధానాన్ని బట్టి. అవునులే, మనం ఎదుటి వాళ్ళకి మర్యాద ఇస్తే వాళ్ళు మనకి తిరిగి అదే మర్యాద ఇస్తారు. ఆ మర్యాదతోనే కొంచెం గౌరవం అన్నీ కూడా పెరుగుతాయి కూడా. ఇప్పుడు నన్ను గుర్తించినట్టే మా అమ్మ మా నాన్న చాలా వరకు తెలియదు, వీళ్ళు తెలుసు కానీ సపరేట్గా మా అమ్మ మా నాన్న వాళ్ళకి తెలీదు. ఎప్పుడైనా బస్సు ఎక్కితే వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కుతారు, వాళ్ళు మా అమ్మ మా నాన్న అంటే నా వల్ల వాళ్ళకి గౌరవం వస్తుంది. ఒక్కో టైంలో నాకు అనిపిస్తుంది అప్పుడు, అంతే కదా, మీ అమ్మ మీ నాన్న ఎక్కారమ్మా అంటే సీట్ ఇవ్వాలన్నా మా అమ్మ మా నాన్నకి ఇస్తానమ్మా, మేము ఇస్తామమ్మా అని చెప్పి వాళ్ళు లేచి కూడా మా అమ్మకి పాపం హెల్త్ బాగాలేదు, మా అమ్మకి లేచి సీట్ ఇస్తారు పాపం. అప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళు బాగానే మాట్లాడతారు, అది పనిగా సీట్లు వేసి పెట్టి మరీ తీసుకెళ్లి మమ్మల్ని హోటల్ దగ్గర దింపుతారు జాగ్రత్తగా. ఇన్స్టాగ్రామ్ లో చేసినందువల్ల అమ్మా నాన్నకు గౌరవం ఇచ్చారు, 10 మందిలో మీరు పేరు తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటే నాకైతే భలే సంతోషం. ఎందుకంటే మన రీల్స్ చూసి ఎవరైనా వెళ్ళి మా అమ్మ దగ్గర ఒకసారి హోటల్లో కూర్చోంటే మీ పాప భలే చేస్తుంది రీల్స్, బాగుంటాయి మీ వీడియోస్ అంటే మా అమ్మ భలే హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. చాలా ఆమెకైతే మామూలుగా నేనంటే బాగా ఇష్టం మా అమ్మకి, చిన్నపిల్లని కాబట్టి ఇంకా ఇంకా హ్యాపీ అనమాట ఆమె. ఇప్పుడు జనరేషన్లో మీరు చూస్తున్న ఈ సొసైటీలో కానీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎవరు ఎలా ఉంటే నచ్చుతారు, ఎవరు ఎలా ఉంటే బిహేవింగ్లో మంచిగా ఉంటారు అనే ఆలోచనలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమని చెప్తారు? ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే మాత్రం లవ్ అంటే అర్థం కావట్లేదు, తెలియట్లేదు కూడా. అంటే అప్పుడు మనము ఇలానే ఉండుంటాము కానీ ఇప్పుడైతే మరి అస్సలు తెలియట్లేదు. చిన్న పెద్ద గౌరవం మంచి చెడ్డ ఏమీ తెలియట్లేదు. చూసుకోగానే నచ్చాము అంటే అదే లవ్ అనుకునేస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, కొంచెం వాడు ఆ బాబు వచ్చి అబ్బాయి వచ్చి తిన్నావా అలా ఎక్కువ ఇలా ఉండు ఇలా జాగ్రత్తగా అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ వాడేం ఉండదు. వాళ్ళల్లోనూ కొందరు సిన్సియర్గా వెళ్ళిపోయే అబ్బాయిలు ఉన్నారు పాపం. వాళ్ళు కూడా ఈ అమ్మాయి చెప్పే మాటలకి కొందరు మంచి మాటలు చెప్తారు, అలానే ఫేక్ గా చెప్పి వీళ్ళు ఇంకొకరితో కన్వే అయ్యే పిల్లలు ఉన్నారు. మనం అందరినీ ఒకటిగా చేయకూడదు.
కానీ లవ్ అంటే వాళ్ళకి తెలియట్లేదు అంతే ఉమ్. ఇప్పుడున్న పిల్లలకి. అంటే దాన్ని అట్లాగా లవ్ చేసుకొని తెలియకుండా మ్యారేజ్ చేసుకొని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించే అవగాహన ఎలా ఉంటుంది ఒకసారి? వాళ్ళకి ముందు ఫ్యూచర్ అవగాహన లేదు కాబట్టే కదా చేసుకొని 1 year కంతా విడిపోతున్నారు. ఉమ్. ఇప్పుడు పేరెంట్స్ నొప్పించి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. వాళ్ళ చూడండి చాలా వరకు బాగుంటుంది, కొద్ది రోజులు టైం పట్టినా ఒప్పించి చేసి. ఇప్పుడు 16 yearsకే లవ్ అంటున్నారు, 18 yearsకే పెళ్ళి అంటున్నారు. అసలు అప్పుడు ఏం తెలుస్తుంది? అవును. ఏమీ తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు అదిరా ఇదిరా అని ఈ అమ్మాయి ఎదిరించి మాట్లాడినా, ఉమ్. అతను ఇంకేదన్నా అన్నా చిన్న మాట, నువ్వేంది నన్ను అనేది ఉమ్. అనేది ఎక్కువ క్లాషెస్ వచ్చేస్తాయి. అవును, వస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఒకే ఏజ్ పిల్లలు కాబట్టి ఉమ్. ఇతననే మాటను ఆమె తీసుకోలేకుండా ఆమె అనే మాటను ఇతను తీసుకోలేకపోతున్నాడు. ఉమ్. అవి ఏం జరుగుతున్నాయంటే ఎక్కువ గొడవలై విడిపోవడానికి కారణమైతే మాత్రం అవే. ఇంకొకటి, ఈ అమ్మాయి ఇంకెవరితో మాట్లాడకూడదని ఈ అబ్బాయికి కండిషన్లు పెడుతుంది, ఈ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయికి నువ్వెవరితో మాట్లాడకూడదని ఇక్కడ కండిషన్లు పెడతారు. మేబీ అది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఏ పరంగానే మాట్లాడొచ్చు. దాన్ని తప్పుగా మనమే చూస్తే తప్పుగానే కనిపిస్తుంది. అవును. ఇప్పుడున్న రోజుల్లో అయితే మాత్రము తల్లి బిడ్డతో నడుచుకుంటా వెళ్ళినా వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ అయినా పెడతారు తప్ప వాళ్ళ తల్లిదండ్రులుగా తల్లి బిడ్డలుగా చూడరు. అంటే ఎక్కడ ఈ సమాజంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లాగా? అంతకు ముందు మంచి చెడ్డ చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నారు కదా. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల మాటలు వినే పొజిషన్లో పిల్లలు లేరు. ఉమ్. మనం తల్లిదండ్రులు అనేదానికి కూడా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తల్లి చెప్పాలి తండ్రి చెప్పాలి అంటే ఒక దెబ్బ కొట్టాలి ఖచ్చితంగా, లేదా ఒక మాట అనాలి అని. మా అమ్మ మా నాన్నే కదా అన్నారు, మన మంచి కోసమే కదా చెప్పారు అని వీళ్ళు ఆలోచిస్తే ఓకే. అలా కాకుండా వీళ్ళేంది మాకు చెప్పేదని చెప్పి కొందరు సూసైడ్ అటెంప్ట్స్, ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడము, మేము ఎలా అయినా బతకగలుగుతామని ఎదిరించి మాట్లాడము, ఈ 3 జరగటం వల్ల తల్లిదండ్రులు చెప్పాలంటే కూడా భయపడుతున్నారు. తల్లిదండ్రులే పేరెంట్స్ పిల్లలకు చెప్పాలంటే భయపడుతున్నారు. అలాంటి పొజిషన్కి వచ్చేసింది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అయితే మాత్రం నాకు తెలిసి ప్రేమగానే చెప్పాలి. కోప్పడో కొట్టో తిట్టో మారుతారంటే మాత్రం వేస్ట్. అంటే నేను ఆ ఒకవేళ మీ పిల్లలకి ఎలా చెప్తారు? మా పిల్లలకైతే మాత్రము నేనైతే మాత్రం చిన్నప్పుడైతే కోప్పడేదాన్ని, నాకు తెలియదు కదా, నేను చిన్నపిల్లనే కాబట్టి ఆ ఏజ్ లో నాకు కోపం వచ్చేది. తర్వాత పెరిగే కొద్దీ నాకే అనిపించింది మనం ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఒక దెబ్బ కొడితే శరీరం మొద్దుబారిపోద్ది, కొట్టలే ఏం కాదులే అనే పొజిషన్కి వచ్చేస్తారు. అలా కాకుండా పిల్లలకి మనం చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి పైకి వచ్చాము. కొందరు అంటారు మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు, తెలియకూడదు వాళ్ళకని. తప్పు అది మాత్రం. కంపల్సరీ మన కష్టం వెనక వాళ్ళు ఉన్నారు అనని, మన కష్టం ముందు వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలియాలి పిల్లలకి కంపల్సరీ. అప్పుడే వాళ్ళు కొంచెం అవగాహన చేసుకోగలుగుతారు. ఇప్పుడున్న తల్లిదండ్రులు చాలా వరకు వింటుంటాను నేను, నాకు కోపం వస్తుంటది అది విన్నప్పుడు. మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు, వాళ్ళకి తెలియకూడదు, ఎంతైనా ఇచ్చేస్తాము మన కష్టాలు పడి. నువ్వు ఈరోజు ఇస్తావు, ఈరోజు నీ కాడు తీయగలుగుతావు, నెక్స్ట్ డే లేదని చెప్తావు, వాళ్ళని నువ్వు ఆపగలుగుతావా? ఆపలేరు. ఈరోజు నువ్వు 100 ఇచ్చి రేపు 10 ఇస్తే వాళ్ళు తీసుకోలేరు. నువ్వు నిన్ను 100 ఇచ్చావు కదా, ఈరోజు 10 ఇస్తున్నావే, నా కాళ్ళు లేదంటే వినరు. కరెక్ట్. మనం ఎంత ఇవ్వగలుగుతామో అంతే వాళ్ళకి ఇవ్వాలి. మన కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో, వాళ్ళ ఏజ్కి ఎంత కావాలి అంతవరకే మనం వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇన్ని కష్టాలు మనం పడ్డాం, ఇది మన పొజిషన్, మీరు అర్థం చేసుకోవాలి. మీకేం మేమేం చెప్పట్లేదు, ఒక చదువుకోమని, మంచిగా సమాజంలో పేరు తెచ్చుకోమని మనం చెప్పాల్సింది పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా వరకు పిల్లలకి టైం ఇవ్వట్లేదు. ఏ విధంగా అంటారు? ఫోన్స్ వచ్చేసాయి, పిల్లలకి ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారు.
అది చిన్న పిల్లలకు కావచ్చు, పెద్ద పిల్లలకు కావచ్చు, ఎవరికైనా. ఓకే, ఇప్పుడున్న కరోనా టైం నుంచి ఫోన్లు స్టడీలు అన్నారు, ఓకే బాగానే ఉంది, ఆడవరకు పద్ధతిగా ఇవ్వచ్చు. 1 hour స్టడీ ఉంటుందా, ఇలా 2 hours ఉంటుందా, తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంట్లో ఒక 2-3 పిల్లలు ఉన్నారా అనుకున్నా, వాళ్ళకి కూడా సంబంధాలు ఉండవు. ఫోన్ పట్టుకుంటే ఎవరికి ఉండవు, మనతోనూ ఉండవు, వాళ్ళతోనూ ఉండవు. అది తీసేసేయండి, ఆ ఫోన్ తీసేసేయండి. కూర్చొని అందరూ ఒక దగ్గర కూర్చొని కంపల్సరీ మాట్లాడతారు. మీ కుటుంబంలో అలా చేస్తారా? మా కుటుంబంలో మొన్నటి దాకా కూడా ఈవినింగ్ అయితే మా నాన్న హోటల్ నుంచి వచ్చేస్తాడు, మేము స్కూల్స్ నుంచి వచ్చేస్తాము. నా మ్యారేజ్ అయ్యే వరకు సాయంత్రం అయితే దాయాలాట, చీటి ప్యాకులు ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్న ఆటలు, అవి స్టార్ ఆట, మా నాన్న కూడా కూర్చొని ఆడేవాళ్ళం ఒక 1 hour 2 hours ఖచ్చితంగా. ఇప్పుడు కుదరట్లేదు, కానీ మాకు కొద్ది రోజుల ముందైతే మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం భలే జరిగింది. ఒక చిన్న ఇబ్బంది అయ్యి ఫోన్ వాడే సిచ్యువేషన్స్ లో ఎవరు లేవు, మా ఫ్యామిలీ వరకే, ఇంకెవరూ లేరు. వాడే పొజిషన్ లో బయట ఉన్నాము. ఒక 1 month దాకా ఫోన్ ఎవరు నో టచ్, కానీ అందరూ ఒకే దగ్గర ఉన్నారు, అందరం ఒకే దగ్గర ఉన్నాము. కూర్చొని చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి నాకైతే. టీవీ పెట్టుకొని అయిపోయిన సినిమాలల్లా చూస్తా ఉండేది, వచ్చి ఆ పాత సినిమాలనే కొత్త సినిమాలా చూసేవాళ్ళం. కూర్చొని అందరూ ఏం కావాలో తెచ్చుకొని ముందు పెట్టుకొని తింటా చూస్తా ఉండేది. లేదు ఆ కరెంట్ పోయో లేకపోతే టీవీ లేకనో, కొన్ని సిచ్యువేషన్ టీవీ లేకనో కూర్చొని ఉంటే చీట్ ప్యాకులు తెచ్చుకొని ఆడుకునే వాళ్ళం. మాటలు మళ్ళీ చిన్నప్పటి నుంచి ఎట్లా జరిగాయి, ఎలా ఉన్నాము, ఎలా జరిగింది అన్ని మేము మాట్లాడుకున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒక దగ్గర ఒక ప్లేస్ లో ఉంటే కరెంట్ పోయింది. మా అమ్మ మా నాన్న ఒక దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గర ఉన్నాం, మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాం, పెద్ద డీప్ డిస్కషన్ లో ఉన్నాం అనమాట. కరెంట్ పోవడం, వెళ్ళి వాళ్ళ సంకల్లో ఎక్కి కూర్చున్నాం, తల్లిదండ్రుల సంకల్లో. భయపడిపోయి మనము ఎంత పెద్ద పిల్లలైనా మన తల్లిదండ్రులకు మనం చిన్న పిల్లలమే, వాళ్ళ సంకలో వేసుకొని ఒకరు ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ నైట్ అంతా మాట్లాడుతూనే ఉన్నాం. అప్పుడు అనిపించింది ఫోన్ లేకపోతే, మాకు కూడా ఎక్స్పీరియన్స్ అదే, ఫోన్ లేకపోతే ఎవరమైనా ఒక దగ్గర ఉంటాం, మాట్లాడుకుంటాం, కమ్యూనికేషన్ బాగుంటుంది, గొడవలు కూడా ఉండవు, అలా ఉండి మాట్లాడుకుంటే. ఈ ఫోన్లు ఉండడం వల్లే సగం గొడవలు. ఈ ఫోన్ మంచిగా వాడితే మంచిది, చెడ్డగా యూస్ చేస్తే చెడ్డది. ఇంకా ఈ మీరు చేసే ఈ రోల్స్ ఓకే, అది కాకుండా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచనలో ఉన్నారు? యూట్యూబ్ అయితే ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేయలేదు, నాకు భయం వేసింది యూట్యూబ్ అంటే. ఫేస్బుక్ యూట్యూబ్ అంటే కొంచెం బ్యాడ్గా కన్వే అవుతుంది అని చెప్పి నా మైండ్లో కొంచెం భయం పెట్టారు. ఇంకా ఈ ఫేస్బుక్ అంటేనే భయం మామూలుగానే. అంతకుముందు ఒక ఫేస్బుక్ క్రియేట్ చేశాను, దాంట్లో అయితే బాగానే లైక్స్ కానీ అందరూ బాగానే ఉంది దాంట్లో కూడా. అది కొంచెం వేరే లింకులు ఫోన్లు ఇది అవ్వడం వల్ల అది ఎగిరిపోయింది. అది ఎగిరిపోయింది. సరే, నాకు అంత ఫేస్బుక్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాన్ని వదిలేశాను. కొత్తగా ఒక 2-3 months అయింది, 5 months అయింది యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దాంట్లో రావాలన్నది నా కోరిక, యూట్యూబ్లో రావాలి, కానీ దానికి టైం పెట్టాలి. దానికి ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? తక్కువ మంది, 350 ఏమో ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను కాబట్టి. దీంతో పాటు స్టార్ట్ చేస్తుంటే మేబీ అయి ఉండొచ్చు. నేను స్టార్ట్ చేయకుండా కొత్తగా చేశాను కాబట్టి అప్పటికి చాలా మంది నా ఫాలోవర్స్ ఉన్నారు. వస్తారులేండి, పోయినసారి వినాయక చవితికి ఎట్లా ఈ వినాయక చవితికి వచ్చారు, మేబీ ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వినాయక చవితికి దానికి కూడా రీచ్ అవుతారులే. అవ్వచ్చేమో, అవుతారు, అవ్వాలనే కోరుకుంటున్నాను. అదంతా నా ఫాలోవర్స్ చేతుల్లోనే ఉంది. అంటే భారాలన్నీ వాళ్ళ మీద పెడుతున్నారు మీరు, మీ ఇది కాదు. నా కష్టం పెడితేనే కదా వాళ్ళు కూడా చేయగలుగుతారు. చిన్నదమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వెంకటగిరిలో ఉంటున్నారు, రానున్న వెంకటగిరికి పోలేరమ్మ జాతర ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటారు, ఎంత ఇబ్బందులు పడుతుంటారు, ఏది అవగాహన చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని. దాని గురించి మీరు ఏమైనా ఒక చిన్న సలహా? నాకు తెలిసినంత వరకు అయితే మన వెంకటగిరిని స్టాప్ చేయడం అయితే చాలా కష్టం, ఎట్లా చేయాలన్నా. కానీ నా అభిప్రాయం ఏంటి అంటే లేడీస్కి ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది.
ఉమ్, ఎలా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు కానీ ఉమ్, లేడీస్ కానీ వెళ్ళేటప్పుడు జెంట్స్ వచ్చేసి తొక్కడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఆ దేవుని దర్శనం చేసుకునే దానికి మాత్రము ఉమ్, అంటే బిడ్డలను ఎత్తుకొచ్చే తల్లులకి లేడీస్కి ఒక సపరేట్ క్యూ పెట్టి ఉమ్, ఈ జెంట్స్కి ఒక పక్క పెడితే బాగుంటుందని నా అభిప్రాయము. ఉమ్. ఇంకా బయట అంటే ఇంకా మనం పోలీస్ సెక్యూరిటీని పెంచడం తప్ప మనం ఏం చేయలేము. కాకపోతే సెక్యూరిటీ పోలీసులు కూడా కొద్దిగా జాగ్రత్త ఆ టైంలో వహిస్తే లేడీస్కి ఏం కాదని నా అభిప్రాయం. ఫ్యామిలీ ఫ్యూచర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఫ్యూచరింగ్ అంటే ఏం లేదు కానీ నాకైతే ఉన్న హోప్ అయితే మాత్రం నాకంటూ ఒక హౌస్ కట్టుకోవాలి. ప్రెజెంట్ హౌస్ లేదు. అంటే ఇన్స్టాగ్రామ్స్ లో ఉండే ఫాలోవర్స్ వస్తే చాలా. నాకైతే ఇంతవరకు దీంట్లో కూడా నేనైతే మనీ ఏం తీసుకోలేదు ఇంతవరకు. అందరూ అనుకుంటారు మీరు దాంట్లో ఏదో సంపాదించేస్తున్నారు. చాలా మంది అడుగుతారు నన్ను వచ్చి, మీకు ఏమండి మీకేం బాధ అసలు హోటల్లో చేయాలని ఇన్స్టాగ్రామ్ లో బాగా సంపాదించేస్తున్నారు అది ఇది. నేను చెప్తాను అక్కడ సంపాదిస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను. రాదా మీకు? ఇప్పటి వరకు అయితే నేనేం తీసుకోలేదండి. ఇంతవరకు నేనేం యాడ్స్ కూడా ఏం చేయలేదు. వచ్చిన అవకాశం వచ్చాయి, మేబీ నా టైం కొద్దిగా బ్యాడ్ ఉండడం వల్ల వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాయి. సర్లే ఎప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వాలనుకుంటే అప్పుడు దాకా వెయిట్ చేద్దామని చెప్పాను. నాకు ఉన్న హోప్ అయితే మాత్రం మా బాబుకి ఇల్లు కట్టించాలి, నా కొడుక్కి హౌస్ కట్టుకోవాలి. నాకేం పెద్ద కోరికలు అయితే ఏం లేవు కానీ మనం వచ్చే రూపాయిని నాకు వచ్చే రూపాయలు నేను ఎవరికైనా నాకు ఆపదానని నా ముందుకు వస్తే నేను సహాయం చేయగలిగేటట్టుంటే చాలు. నాకు పెద్దగా ఆశలు అయితే ఏం లేవు. నాకు అనిపిస్తుంది ఒక్కో టైంలో ఏదైనా చూస్తే మన కాడ మనీ ఉంటే బాగున్నామో, ఏదైనా హెల్ప్ చేయగలుగుంటాము. అందరికి అన్ని అవకాశాలు రావు కదా. రావు. ఏదైనా ఎవరైనా వచ్చినా కూడా నాకు అక్కడ ఎంత ఉన్నా ఎత్తి ఇచ్చేస్తాను నేను. అంటే నేనేదో గొప్ప అని చెప్పట్లేదు, నాకు అలా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. ఎవరైనా బిడ్డలను ఎత్తుకొని తల్లులు వచ్చిన పెద్దవాళ్ళు వచ్చినా ఇదంతా కూడా మనం అయ్యే. అవును, అసలు ఎందుకు అలా ఆశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోవడం అలాంటివన్నీ కూడా ఆశ్రమాల్లో గుడి దగ్గర అన్ని చూస్తున్నాం కదా. మళ్ళీ వాళ్ళ దగ్గరే వచ్చి వాళ్ళ పిల్లలు డబ్బులు తీసుకెళ్ళడం. వాళ్ళు ఎంత కష్టపడి కానీ మనల్ని పెంచుంటే మనం ఎంతటి వాళ్ళు అయింటాం. వాళ్ళని ఇప్పుడు జనరేషన్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కూడా ప్రెస్టేజ్. మనం ఏంది తీసుకెళ్ళేది పట్టుకొని. ప్రస్తుత జనరేషన్లో అసలు అమ్మాయిలకి ఎటువంటి కుర్రోళ్ళు అంటే ఇష్టపడతారు? కొందరు మనీ చూసి ఇష్టపడుతున్నారు, మనీ చూసి కొందరు ఇష్టపడుతున్నారు. కొందరు వచ్చి వాళ్ళ జాబ్స్ చూసి ఇష్టపడుతున్నారు. కొందరైతే మాత్రము, అందరినీ నేను చెప్పను 100%లో, కొందరైతే మాత్రము వాళ్ళు చూపించే కేరింగ్కి. ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇతనికి చెప్పడంలో తప్పలేదు. అతను అడుగుతాడు నాకు చెప్పి వెళ్ళు అనేసి అని. ఎందుకంటే తనకి ఏదైనా అవుతుందని తినకి భయం ఉంటుంది. అదొక కేర్ఫుల్. తిన్నావా లేదా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, జాగ్రత్త ఉండు. లేదు ఈ అమ్మాయికి అనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే మనకి ఏది జరిగినా మనకి వీళ్ళు ఉన్నారు, మనం ఏ టైంలో అయినా చెప్పుకోగలగాలి వీళ్ళకి. ఏ విషయమైనా సరే తనకి చెప్పాలి అనిపించింది అంటే ఖచ్చితంగా మాత్రం నాది ఖచ్చితంగా లవ్వే. అంటే అక్కడికి ఫ్లాట్ అయిపోతుంది అంతే. అబ్బాయి కేరింగ్ తీసుకుంటా ఉంటే ఫ్లాట్ అయిపోతారు. అలా చూపించినా కూడా ఉండని లేడీస్ కూడా ఉన్నారు. అలా కేరింగ్ చూపించినా కూడా కొందరికి పడని వాళ్ళు ఉన్నారు. నా ప్రకారం అయితే మాత్రం కేరింగ్ చూపించి ఇప్పుడున్న ఇదికైతే మాత్రం బంధం అంటే మాత్రం ఏం లేదు, నువ్వు నీ ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు అని నువ్వు చెప్పకనే అవతల పర్సన్ తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారనేది అతనికి అర్థమైపోవాలి. అప్పుడే తనకు కూడా ప్రేమ ఉన్నట్లు లెక్క. అక్కడ తను మిమ్మల్ని ఒకవేళ గమనించలేదు అప్పుడు తనతో మాట్లాడతారు కదా, మాటల్లో అర్థమైపోద్ది. ఇది అమ్మాయికి కూడా అవుతుంది. ఒకవేళ అబ్బాయి ఏదైనా కోప్పడో లేకపోతే ఇంకా అమ్మాయి మీద కోపం చూపించలేకనో లేకపోతే చెప్పలేకనో ఏదైనా జరిగింది అంటే దీన్ని ఇక్కడ మాట్లాడేటప్పుడు తనకి అర్థమైపోద్ది.
ఏదో డీప్ అండర్స్టాండింగ్ లో ఉండాలి, ఉంటేనే అది నిలబడుతుంది. లేదు అలా కాదు, ఏదో టైం పాస్ కి ఏదో ఒక టైంలో మెసేజ్ పెట్టేసి లేకపోతే ఏదో ఒక 10 minutes కాల్ చేసేసి కామ్ అయిపోతే అదైతే వేస్ట్. అంటే రేపు వాళ్ళు ఫ్యూచర్ లో కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అట్టే కంటిన్యూషన్ లో అట్లాగే ఉంటారా, లేదంటే మళ్ళీ ఇంకేదైనా సపోజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ విడిపోతారా? విడిపోయే సూచనలు ఇంత అవగాహన అనేది మీరు కేరింగ్ కావాలని చెప్పండి. నాకు చూసినంత అవగాహనలో ఒకరు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రేపు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇట్లాగే ఉండాలా అని చెప్పినాను అనుకో, సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అలా ఉండవు, సహకరించవు కంపల్సరీ. ఇప్పుడు ఈ అబ్బాయి ఫస్ట్ ఉన్న చూపించిన కేరింగ్ మ్యారేజ్ అయినా చాలా తగ్గుతుంది. అది ఎందువల్ల అంటే తప్పుగా కాదు, తప్పుగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తను అర్థం చేసుకోవాలి. ఇక్కడ మ్యారేజ్ అయ్యాక ఆడపిల్ల అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక అబ్బాయికి పెళ్ళయ్యాక తన భార్యని ఇంట్లో పెట్టి పోషించాలి. తర్వాత తన పిల్లలు వస్తారు, వాళ్ళకి ఫ్యూచర్ చూడాలి, దీనికి చూసుకోవాలి. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ ని తను చూడాలి. కాబట్టి తన మీద బాధ్యతలు వస్తాయి. ఆ సిచ్యువేషన్ లో తనైతే మాత్రం అంత కేరింగ్ చూపించలేరు, చాలా తగ్గుతుంది. కొద్దిగా కాదు, చాలా తగ్గుతుంది. ఒక ఏజ్ పిల్లలు వచ్చేదాకా అదైతే వాళ్ళు చూపించలేరు. అంటే లేడీస్కి ఏంటంటే మాకే ఉండాలి, మాకే సొంతం, మాకే అన్ని అనుకుంటారు వచ్చిన వ్యక్తిని. జెంట్స్ ఏంటంటే మనకు అందరూ కావాలి, మన ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి. ఏది మంచిది అంటారు? రెండు మంచియే. ఇక్కడ రెండిట్లోనే ప్రేమ ఉంది. అక్కడ ఎవరిది సర్దుబాటు ఎక్కువగా ఉంటది? ఇద్దరిది ఉండాలి. ఇప్పుడు ఓకే, తన ఫ్యామిలీ గురించి తను ఆలోచిస్తున్నాడు, కాదని చెప్పట్లేదు. కానీ ఒక కొంత టైం తనకి కేటాయిస్తే తనకు ఆ ఫీల్ అనేది ఉండదు. తిను అర్థం చేసుకొని ఒకవేళ మన ఫ్యామిలీ కోసమే, ఇప్పుడు చాలా మందికి తన భార్యలో సపోర్ట్ ఉంటున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబర్లో కానీ చాలా మంది సపోర్ట్ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ని తను అర్థం చేసుకునింది కాబట్టి ఒక అండర్స్టాండింగ్ లో ఉండేసి వెళ్ళిపోతున్నారు. అది చాలా మందికి ఆడవాళ్ళకి తెలీదు. తనేదో మారిపోయాడు, తనేం మారిపోడు. తన నెత్తి మీద బాధ్యతలు కాబట్టి ఈ మనీ తీసుకొచ్చి దీనికి పెట్టాలి, దీన్ని చేయాలి, ఇంట్లో ఎలా జరపాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది ఒక బాధ్యత వస్తుంది. ఇంకొకటి, అది ఇద్దరు అర్థం చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏదైనా జరిగినప్పుడు, అది కోడల విషయం కావచ్చు, లేకపోతే కూతురు విషయం కావచ్చు, కొడుకు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరిని తిట్టాలి. ఇప్పుడు నా కొడుకుని నేను సపోర్ట్ చేస్తా, లేకపోతే నా కోడలను నేను సపోర్ట్ చేస్తా, లేకపోతే నా కూతురుని నేను సపోర్ట్ చేస్తే గొడవలు ఖచ్చితంగా విడిపోవడానికే అయిపోతాయి. ఇక్కడ పెద్దవాళ్ళదే ఉంటుంది. వాళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు మాత్రం పెద్దవాళ్ళదే ఉంటుంది. వాళ్ళే జాగ్రత్తగా చూసి చేయాలి. లేదు, వాళ్ళ హస్బెండ్ వైఫ్స్ గొడవ వచ్చినప్పుడు మీరు సైలెంట్ అయిపోతే వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు. కొద్దిసేపు కొట్టుకుంటారు, తర్వాత వాళ్ళే ఇద్దరిని అడ్జస్ట్ అయిపోయి, లేదులే నాకే తెలియక చేశాను, లేకపోతే నువ్వు తెలియక చేసావు అనేసాను, అక్కడ సాయంత్రానికి కాంప్రమైజ్ అయిపోతారు. అలా అవ్వకపోయినా మనం చెప్పాలి. అవ్వకపోతే పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి, రే ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎన్ని పట్టించుకోకూడదు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పాలి. ఇంకొకటి, వచ్చిన కోడల్ని చాలా వరకు అత్తమామలు కానీ వీళ్ళంతా ఒక ఆడపిల్లని, మాక్సిమం ఒక ఆడపిల్ల అనుకోండి, ఆ కోడలని నేను చెప్పను కానీ, ఇక్కడ భర్త వచ్చి ఇది నీ ఇల్లు కాదంటాడు గొడవ పడితే. నీ ఇల్లు కాదు, మీ ఇంటికి గొడవ పడిపో అంటారు భర్త భార్యతో. అత్తమామలు ఏమైనా జరిగింది అంటే, ఇది నీ ఇల్లు కాదమ్మా, మీ ఇంట్లో పోయి గొడవ వేసుకోపోమ్మా, మీ ఇంట్లో పోయి మాట్లాడుకోమ్మా, మీ ఇంట్లో పోయి పెత్తనం చేయమ్మా అంటారు. అంటే అక్కడ వేరు చేసినట్టు మాట్లాడు అయిపోద్ది. లేదు అక్కడికి వెళ్ళి చెప్పుకుందాము అంటే, ఇక్కడికి వచ్చిందే చెప్తున్నావు, అసలు మీ ఇల్లు ఇది ఎందుకు అయ్యింది, నేను పెళ్లి చేసాం, సాకేమో పెద్దలు చేసాం, పంపించేసాం. ఇక్కడ వీళ్ళు వేరు చేసేస్తారు. ఇక్కడికి వస్తే వీళ్ళు ఆ మాట అంటారు, అక్కడికి వస్తే వాళ్ళు ఆ మాట అంటారు. అప్పుడు ఆడపిల్లకి అనిపిస్తుంది, అసలు ఆడపిల్లకి ఎందుకు పుట్టామా అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? కొన్ని వస్తున్నాయి, కాదని చెప్పట్లేదు. అంటే అలాంటివి చాలా చూశాను నేను. అంటే ఇప్పుడు నన్ను వీడియోస్లో అడుగుతున్నారు, ఏదైనా నేను చెప్పినప్పుడు బాగా చెప్పావులమ్మా అని.
నేను అనుభవించిన వాటిని అక్కడ చెప్తున్నాను. అంతేలేండి. ఏదన్నా ఎదుర్కొన్నాను కాబట్టి ఒక ఆడపిల్లగా చాలా ఎదుర్కొన్నాను. బయట సమాజం ఎలా ఉంది, ఒక 30 yearsకే మొత్తం తెలుసుకున్నాను. మనం బయట ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడితే వాళ్ళు తీసుకుంటారు, మన ప్రవర్తన ఎలా ఉండాలి వాళ్ళతో, మనల్ని ఏమంటారో కూడా వినకూడదు అనేది కూడా చాలా వరకు తెలుసుకున్నాను. దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటూ నడవడికలు ఆ దారిలో వెళ్తున్నారు. బ్లూటూత్ కొనుక్కునేస్తాను. అంటే బయట వాళ్ళ మాట వినిపించకుండానా? నాకు అంటారు అందరూ, నువ్వు ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకుంటావు ఫోన్లో చెవులో ఎత్తి, నీకెందుకు అసలు అవసరమా అంటారు. నాకు అవసరమే. మేము మామూలుగా బ్లూటూత్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సాంగ్స్ వింటారను, సాంగ్స్ వింటాను. సాంగ్స్ వింటూ పక్కన వాళ్ళ మాటలు నేను పెద్దగా పట్టించుకోను. నాకు ఈ కాన్సెప్ట్ తెలియదమ్మా. నేను ఇది చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం. ఆడవాళ్ళు మెయిన్ గా ఏంది అంటే బ్లూటూత్ చెవులో పెట్టుకునేస్తారంటే మనల్ని అన్నా మనం పెద్దగా పట్టించుకో. ఇప్పుడు ఆడవాళ్ళు నేను చాలా వరకు విన్నాను, చూశాను కూడా, నేను ఎదుర్కొన్నాను. కానీ నేను పెద్దగా నేను చాలా వరకు లైట్ తీసుకుంటాను వద్దనుకున్నట్టుకి. ఒక అమ్మాయి మన వాళ్ళే, దూర బంధువులు, తెలిసిన వాళ్ళు, తన్ని ఎవరో నువ్వు తప్పు చేసావు అన్నారని తను ప్రతి ఒక్కరికి సంజాయిషి ఇవ్వడం స్టార్ట్ చేసింది. నేను తప్పు చేయలేదు అనేసి. సరే చూశాను. తను చాలా బాధపడతా, నాకే ఫోన్ చేసి చెప్తా, ఏడుస్తాను. ఎందుకు బాధపడుతున్నావు? తప్పు చేసావు లేదో నీ మనస్సాక్షి తెలుసు, లేదా నీకే తెలుసు, లేదా అల్లాకి తెలుసు. ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు 10 మందికి? నువ్వు చెప్తే వాళ్ళు మారుతారా? మారు. ఇక్కడ అంటారు ఓకే అట్లే అమ్మా అది ఇది అంటారు, పక్కకు వేస్తా పెద్ద ఇదిలే చెప్తుంటది అంటారు. మనం ఎంతసేపు చెప్పుకుంటామో అంత జీవితాంతరం చెప్తానే ఉండాలి మనం వాళ్ళకి. అంటే నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మంచిగా చూసే వాళ్ళకి, ఇప్పుడు నా వీడియోస్లోనే ఎత్తుకోండి, కొందరికి నా పద్ధతి నచ్చింది, కొందరికి నచ్చదు. బాగా చేసేవాళ్ళమ్మా, ఇంట్లో ఉండి వండుకోకుండా నీకెందుకు అంటారు. ఆ మాటలు ఏ ఏజ్ లో ఉండేవాళ్ళు అంటారండి? మిడిల్ ఏజ్ లో ఉండే వాళ్ళు ఉన్నారు, పెద్ద ఏజ్ లో పిల్లలంటే వాళ్ళకి తెలియదు అన్నారు. ఏదో ఒక 16 years 14 years పిల్లలంటే వాళ్ళకి తెలియదు అనేస్తారు అనుకుంటా. ఒక ఏజ్ లో ఉండి అనుభవించిన వాళ్ళే అంటారు ఆ మాటలు. ఇప్పుడు నాకు తెలిసి ఒక ఆడపిల్ల జాబ్ చేస్తే తప్పేంది? తప్పులేదు. ఫైనాన్షియల్ గా తను ఏం చేయాలనుకుంటుంది? ఇక్కడ తల్లిదండ్రుల్ని ₹1 అడిగితే ఎందుకు అంటారు, ఇటు భర్తను ₹1 అడిగితే ఎందుకు అంటారు. తను ఫ్రీడమ్గా ఒక ₹100 పెట్టి వీళ్ళు అడిగి తీసుకునైతే ఖర్చు పెట్టలేదు. తన కాళ్ళ మీద తను నిలబడి ఆ రూపాయిని తీసుకెళ్ళి గర్వంగా ఖర్చు పెట్టుకుంటుంది. అది ఎంతన్నా కానీ తనకి ఏదైనా తీసుకోవాలంటే తన మనీతో తీసుకెళ్ళి తీసుకోవడంలో చాలా హ్యాపీ ఉంటుంది. ఎవరినైనా అడిగి తీసుకోవడంలో అది ఉండదు. జాబ్కి వెళ్ళే వాళ్ళని చాలా చులకనగా చూస్తారు, బయటికి వెళ్ళే లేడీస్ని. అందరూ ఒకేలా ఉండరు కదా. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను, నేను అవి చూస్తున్నాను. అది వాళ్ళ సిచ్యువేషన్స్, మనం చెప్పకూడదు, అనకూడదు. చేయకుండా పద్ధతిగా వెళ్ళి పద్ధతిగా వచ్చే వాళ్ళు ఉన్నారు. కలిపి ఒకే విధంగా వాల్యూ లేకుండా అయితే మాత్రం ఆడపిల్లని చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ అంటున్నారు, లేడీస్ని అంటే ఆడవాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మగవాళ్ళకి ఏం తెలియదు, ఆడపిల్ల పరిస్థితి చిన్నప్పటి నుంచి ఎన్ని ఎదుర్కొంటుందో మగవాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్ లేరు కాబట్టి. మగవాళ్ళు రాత్రి 12కైనా జరగచ్చు, ఇబ్బంది లేదు. ఆడపిల్లకి అలా కాదు. ఒక బస్సు ఎక్కితే ఏం జరుగుతుందో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుందో తెలియదు. ఒక సినిమా హాల్కి వెళ్తే అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. లేదు ఒక జాబ్కి వెళ్ళింది, అక్కడ ఓనర్స్ పనిచేసే వాళ్ళ స్టాఫ్ ఎలా ఉంటారో అక్కడ తెలియదు. తను చాలా ఫేస్ చేస్తుంది, అది చాలా మందికి తెలీదు. తను పొగరగా ఉందిరా, ఆమె తలెట్లా పెట్టుకొని చూసుకుంటా పోతుంది అంటారు. ఆడపిల్ల అలానే ఉండాలి, అంటే అవతల వాళ్ళకి గంభీరంగా అనిపించాలి. మన జోలికి వస్తే అమ్మాయి పుడతదేమో అన్నట్టే మన బిహేవియర్ ఉండాలి. ఇంకా అప్పుడు ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు కొందరు అనుకుంటారు, నేను తను ఇష్టపడుతున్నాను కదా, తనకి ఎలా కన్వే చేయాలి, నేను ఎలా చెప్పాలి, తను సీరియస్గా ఉంది, కోపంగా ఉంటుంది, కన్వే అయితేనే కదా తెలుస్తుంది విషయం అంటారు. ఓకే, అది ఎప్పటికీ కొంత టైం పడుతుంది.
ఇప్పుడు ఎవరితోనైనా ఒక చిన్న మాట మాట్లాడితే, ఇప్పుడు మీరు నాకు తెలుసు, ఎక్కడైనా కనిపించి ఏమన్నా బాగున్నారా అంటే ఒక మాట, ఇంకెక్కువ ఉండదు ఇక్కడ. ఆ అమ్మాయికి ఆయనకి ఉంది అనే సమాజంలో మనం ఉన్నాం. తను ఏం ఆలోచిస్తుంది ఎవరితోనైనా మాట్లాడాలన్నా, బయట ఏమంటారు, మన ఫ్యామిలీకి ఎలా కన్వే అవుతుందో, మన ఫ్యామిలీ ఎలా తీసుకుంటుందో, లేకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఒక భయం ఉంటుంది. అలా పట్టించుకోకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేనైతే మాత్రం పట్టించుకోను. నేను చాలా వరకు బాధపడ్డాను, భయపడ్డాను, అన్నీ చేశాను. కానీ మనకు ఒక కష్టం వచ్చినప్పుడు పక్క వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. మన వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. నేనైతే మాత్రము ఎవరు ఏదన్నా అనుకొని నా గురించి నేను వెళ్ళిపోయేవే అయితే మాత్రం, ఎవరు ఏదైనా తీసుకొని ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని నేను అందరితో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాను. మనం పెద్దగా ఏం కన్వే అవ్వం. ఇప్పుడు బస్సు ఎక్కే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగున్నారన్నా ఏదైనా మాట్లాడితే మాట్లాడు. దాన్ని చూసి పక్కన వాళ్ళు ఏదన్నా అనుకోని మనకి ఇబ్బంది లేదు, అంతే కదా. దాన్ని పట్టించుకుంటే ఆడపిల్ల కలిసి కూర్చుంటే మాత్రము అస్సలు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే చాలా ఎక్కువగా అనుభవించి చూసేసాను, ఎక్కువ సూచనలు కూడా ఎక్కువగా తెలుసుకునేస్తున్నారు, చాలా తెలుసుకున్నాను. కానీ నేనైతే మాత్రం చాలా మందికి అది మంచిగా తీసుకున్నారో చెడ్డగా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ చాలా మంది లేడీస్కి అయితే మాత్రం నేను అదే చెప్పాను. నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను ఇలా అంటున్నారమ్మా, పెద్దవాళ్ళు కూడా కొద్దిగా నాకంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఎందుకు తీసుకుంటున్నారు మీరు మనసుకు దాన్ని? మనం చేస్తున్నాం లేదా మనకు తెలిసినప్పుడు అవన్నీ మనం పట్టించుకుంటే బతకలేము. ఈ జాబ్ చేస్తున్నానని ఇలా అంటున్నారమ్మా, మా హస్బెండ్ లేరు, చనిపోయారు, ఇట్లా చేస్తున్నాం. మీ బిడ్డల కోసం మీరు కష్టపడుతున్నారు, మీకు అర్థం కావాల్సింది మీ పిల్లలకి మీరు. లేదు వాళ్ళకు కూడా అర్థం కాలేదు, ఇబ్బంది లేదు, వదిలేసేయండి. వాళ్ళని ఒక ఫ్యూచర్ తీసుకురావడం వరకు మన బాధ్యత. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, నా నీ చేయకూడదంటే మాత్రం మనం ఇక్కడే ఆగిపోతాం, ఎక్కడికి ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నన్ను అందరూ అన్నారు, నీకు అవసరమా, మనకెందుకు ఈ తలనొప్పులు, ఆడవాళ్ళకి ఎందుకు ఇవన్నీ, కామన్ వస్తాయి, అవన్నీ వచ్చాయి, ఆ సిచ్యువేషన్లన్నీ ఎదుర్కోవాలి, వచ్చాయి. నేను పెద్దగా పట్టించుకోలేదు. సర్లే, నేను అదేమి ఫేమస్ అయ్యి వెళ్ళిపోవాలన్నా నేను చేయట్లేదు, నా జస్ట్ నా హ్యాపీనెస్ కోసం, ఏదో ఒక సాడ్ లో ఉన్నప్పుడు ఒక 2-3 రీల్స్ తీస్తే అది చూసుకుంటుంటే ఈ సాడ్ మర్చిపోయి దాంట్లోకి వెళ్ళిపోతాను. ఆ వేలో చేసుకుంటా వచ్చాను. నా టైం బాగుండి మ్యాక్సిమం నేను వెంకటగిరి పిల్లని అని వీడియో పెట్టినప్పుడే ఫేమస్ అయ్యానండి. మా పక్కింటి వాళ్ళకి కూడా వాళ్ళ బంధువులు వీడియో పెట్టి, ఈ అమ్మాయి ఎవరో వెంకటగిరి అమ్మాయి అంట, ఎవరు ఈమె అసలు చూసుకోండి, మీకేమన్నా తెలుసు అంటే వాళ్ళు గర్వంగా, మా ఇంటి పక్కన వాళ్ళే, మా ఇంటి పక్కనే ఉంటది తను అని చెప్పుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఇంటి పక్కనే ఉండేది ఆమె, మీరు ఇసురు వచ్చినప్పుడు మాట్లాడిస్తారులేండి అని చెప్పుకుని వాళ్ళు వచ్చి ఆ సిచ్యువేషన్ నాకు చెప్తారు. మన వెంకటగిరిని పెట్టాక నేను ఫేమస్ అయ్యాను ఎక్కువగా, ఫిల్టర్ లేకుండా. ఎక్కడ ఉన్నారు మీకు ఫాలోవర్స్? ఎక్కువ వెంకటగిరిలోనే ఉన్నారు, వెంకటగిరి చుట్టుపక్కల వీళ్ళలోనే, విలేజెస్ మండలాల్లో బయట నుంచి ఉన్నారు. మొన్న సురేష్ గురు గారు పెట్టారు కదా బ్లడ్ క్యాంప్, అక్కడ ఫాలోవర్స్, నా ఫాలోవర్స్ మాక్సిమం ఉన్నారు. చాలా మంది ఉన్నారు, పలకరించారు, బాగా చూసారు నన్ను. అక్కడ ఉన్న నర్సు కూడా బాగా చూసింది, ఆ బ్లడ్ తీసుకున్నంత సేపు కూడా. ఎక్కడ వాళ్ళు? ఒకరు వచ్చి కర్నూలు అన్నారు, ఒకరు వచ్చి విజయవాడ, ఒక 2-3 వెంకటగిరి అన్నారు. నేను ఎక్కువసేపు ఉండలేదు, నాకు అర్థమైంది మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని. అంటే ఇక్కడ ఇబ్బంది పడిపోతారని ఇంక మనం వచ్చేసాం అనమాట. మీకు ఎప్పుడు మంచి జరగాలని, మంచిగా దేవుడు చూడాలని మేము కూడా మా జేపీ న్యూస్ తరఫు నుంచి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Yeah.